ముందుగా జవహర్ నగర్ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు హరితహారం ప్రోగ్రాము ఈ జవహర్ నగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మేము 3వ విడత హరితహారం ప్రోగ్రాం చేస్తున్నాము. ఈరోజు 15th డివిజన్లో ప్రతి ఒక్క గల్లీలో పచ్చదనం కనిపించాలని ఈరోజు హరితహారం ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. మాకు ఇచ్చిన టార్గెట్ 4,20,000 చెట్లను మేము 100% పూర్తి చేశాము. ఈరోజు చూసినట్లయితే మన నమస్తే తెలంగాణ పేపర్లో కూడా దీని గురించి వచ్చింది. జవహర్ నగర్ ఒక ఆకుపచ్చని రంగు కప్పుకున్నట్టు కనిపిస్తుంది. నేను దానికి ఎంతో సంతోషంగా ఉన్నాను. మన మల్లారెడ్డి సార్ గారు ఇచ్చిన పిలుపు మేరకు కూడా మేము ఈ హరితహారం ప్రోగ్రామ్ని చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. గవర్నర్లో 15th వార్డులో మేయర్ కావ్య గారి ఆధ్వర్యంలో వాళ్ళ డివిజన్లో ఈరోజు హరితాంధ్రం ప్రోగ్రాం ఏర్పాటు చేయడం ఉంది. ఇక్కడికి వచ్చిన కార్పొరేటర్లకు, కమిషనర్ గారికి, కాలనీ వాసులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, జవహర్ మాకు 4 lakhs చిల్లర టార్గెట్ ఇవ్వడం జరిగింది మున్సిపల్ కార్పొరేషన్ మొత్తంను బట్టి. దాన్ని కూడా మేము విడతల వారీగా ఇప్పుడు 3వ విడత చేయడం జరుగుతుంది. ప్రతి కాలనీలో 28 వార్డులలో తమ వార్డులలో కార్పొరేటర్లు స్వచ్ఛందంగా వాళ్ళు కూడా ప్రతి మెయిన్ రోడ్లో కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, మొత్తం మీరు గత 6 years ముందు తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి పిలుపు మేరకు మొత్తం జవహర్ అంతకుముందు ఒక ర్యాక్ బిల్డింగ్స్ అవే కనిపించేది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎక్కడ చూడిన చెట్లు పచ్చదనం కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ముఖ్యంగా కేసీఆర్ గారు తీసుకున్నది ఏంటంటే హరిత తెలంగాణగా మార్చడమే ఆయన ముఖ్య ఉద్దేశంగా. మేము కూడా హరిత జవహర్గా మారుస్తున్నాము. ఒక 5 సంవత్సరాల లోపల ఇది మీరు ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తుంది. అందుకోసం మేము అందరం కూడా కృషి చేస్తున్నాం. థ్యాంక్ యూ. గౌరవ మేయర్ గారు మరియు గౌరవ డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు మరియు కాలనీ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. హరితహారం 3వ విడత భాగంలో జవహర్ నగర్లో భాగంగా మాకు హరితహారం కింద 4,20,000 టార్గెట్ని లక్ష్యాన్ని ఇవ్వగా మేము 4,50,000 మొక్కలు నాటి 100% దీన్ని లక్ష్యాన్ని సాధించడం జరిగింది. ఈ జవహర్ నగర్లో ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చదనంతో చాలా ఆహ్లాదకరంగా ఉంది. దీనికి మేయర్ గారు మరియు డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, ప్రజలందరూ సమిష్టి కృషి ఫలితంగా ఈ విజయం సాధించినామని చెప్పుకోవచ్చు. ఇంకా కార్పొరేషన్ పరిధిలో ఇంకా మరిన్ని విజయాలు సాధించి ఒక చక్కటి జవహర్ నగర్గా మారుస్తామని మేము ప్రజలకి అందరినీ కోరుకుంటున్నాం. దానికి అందరు ప్రజలు కూడా సహకరించాలిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు జవహర్ నగర్ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమం 3వ విడత చేయడం జరిగింది. అదేవిధంగా మేయర్ కావ్య 15వ డివిజన్లో పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ ముఖ్య అతిథిగా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా మన కమిషనర్ గారు, అదేవిధంగా కాలనీ వాసులు, డివిజన్ అధ్యక్షురాలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి ఒక్క చెట్టు అని చెప్పి ఒక్కొరికి ఒక చెట్టు తరపున 40 feet రోడ్డు మొత్తం 15వ డివిజన్లో ఈ రకంగా 200 చెట్లు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో జవహర్ నగర్ కార్పొరేషన్లో ప్రతి ఒక్క గల్లీలో చూసినా కానీ హరితహారం చెట్లు. ముందుగా ఈరోజు ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 15th డివిజన్ మా మేరమ్మ డివిజన్లో హరితహారం చేయడం జరుగుతుంది. దాదాపు 200 చెట్లతోటి అందరూ ఇక్కడ కార్పొరేటర్లు కానీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, అధ్యక్షులు కానీ, ఉపాధ్యక్షులు కానీ, సెక్రటరీలు అందరు రావడం చాలా సంతోషంగా ఉంది. కోఆప్షన్ మెంబర్స్, కార్పొరేటర్స్, మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్ గారు అందరూ వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున ఇంత భారీగా చేసి దాదాపు 200 చెట్లని అన్ని మంచి చెట్లు తీసుకొచ్చి దాదాపు 5-6 feet చెట్లు పెట్టి కాలనీ మొత్తం ఈ 15th డివిజన్ మొత్తం చెట్లుగా మారిపోయింది. అన్ని స్టేక్స్ తోటి, ట్రీ గార్డ్స్ తోటి పెట్టి దాన్ని సురక్షితంగా కాపాడుకుంటాం మేమందరం 15th డివిజన్.